నమస్కారం. ఈరోజు మనం ఒక పుస్తకం గురించి కాదు, ఒక ప్రత్యేకమైన ప్రపంచం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. సోనూ కుమార్ రాసిన ద లెజెండ్ మైండ్. ఈ పుస్తకం నుండి కొన్ని అధ్యాయాలను లోతుగా విశ్లేషిద్దాం. కరెక్ట్. ఇది ఒక మామూలు పుస్తకం కాదు. సైన్స్, గణితం, మతం, పురాణాలు వీటన్నింటినీ కలిపి ఒక కొత్త ఆలోచనను మన ముందు పెడుతుంది. అవును, విశ్వం గురించిన కొన్ని అతిపెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నమన్నమాట. నిజమే. ఈరోజు మన చర్చ ఒక ప్రత్యామ్నాయ వాస్తవికతలోకి ప్రయాణం లాంటిది. విశ్వమేలా పుట్టింది, దాని ఆకారమేంటి, మనలాంటి విశ్వాలు ఇంకా ఉన్నాయా? ఉంటే అవన్నీ ఎలా కదులుతున్నాయి, ఇలాంటి ప్రశ్నలకు రచయిత ఇచ్చిన సమాచారాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దాదాపు ఒక సినిమా చూస్తున్నట్లుంటుందట. అవును, ఐ థియోరీ, బీ థియరీ, ఇంకా యూనివర్స్ మూవ్మెంట్ థియరీ, ఈ 3 సిద్ధాంతాల గురించి చర్చిద్దాం. సరే, ఇక ఈ ఆలోచనల లోతుల్లోకి వెళ్దాం. ఇది కేవలం సమాచారం కాదు, ఒక సృజనాత్మక మనస్సు విశ్వాన్ని ఎలా ఊహించుకుంటుందో చూసే ఒక ప్రయాణం. ఒక విశ్వం నుండి 3024 విశ్వాల వరకు. ఆపై వాటి కదలికల వెనుకున్న ఖగోళ నృత్యం వరకు. సిద్ధంగా ఉండండి. సరే. మొదటగా ఐ థియరీ. విశ్వం పుట్టుక గురించి మనకు బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసు కదా? అవును. కానీ ఈ పుస్తకం చూపించే చిత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఒక సాధారణ ఉదాహరణతో మొదలవుతుంది. అదే, ఒక శుభ్రమైన గదిని 4 రోజుల పాటు గాలి కూడా వెళ్లకుండా మూసి ఉంచితే ఏమవుతుంది? ఏమవుతుంది? దుమ్ము పడుతుంది. సహజమే కదా? సరిగ్గా అదే ఆలోచనని తీసుకుని రచయిత దాన్ని విశ్వానికి అన్వయిస్తారు. హో, అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో విశ్వమనేది శూన్యం కాదు. అదొక స్వచ్ఛమైన ఆక్సిజన్తో నిండిన ఒక పెద్ద గదిలాంటిది. దానికొక సరిహద్దు కూడా ఉందంటారా? ఖచ్చితంగా. ఈ పుస్తకం ప్రకారం అనంతం అనే భావన లేదు. ప్రతిదానికి ఒక ముగింపు, ఒక సరిహద్దు ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. గదిలో దుమ్ము బయట నుండి వస్తుంది, లేదా గదిలోని వస్తువుల నుండి? నిజమే. మరి ఈ విశ్వమనే గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ మాత్రమే ఉంటే అది దుమ్ముగా ఎలా మారుతుంది? ఇది మనకు తెలిసిన సైన్స్కు కొంచెం విరుద్ధంగా ఉంది కదా? చాలా మంచి ప్రశ్న. మీరు చెప్పింది కరెక్టే. రచయిత ఇక్కడ మనకు తెలిసిన భౌతిక శాస్త్రాన్ని అక్షరలా పాటించట్లేదు. అంటే ఇది ఒక రూపకం లాంటిదా? సరిగ్గా. ఆయన సైన్స్లోని పదాలను ఒక కథ చెప్పే సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఆక్సిజన్ దుమ్ముగా మారింది అంటే కాలక్రమేణా ఆ స్వచ్ఛమైన శక్తి పదార్థంగా మారింది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది. సరే, ఇప్పుడు కాన్సెప్ట్పై దృష్టి పెడదాం. ఆ శక్తి దుమ్ము కణాలుగా మారింది. ఆ తర్వాత ఆ దుమ్ము కణాలు అంటే కొత్తగా ఏర్పడిన పదార్థ కణాలు ఆక్సిజన్ కణాల కంటే బరువుగా ఉంటాయి. అవును. దాంతో గురుత్వాకర్షణ శక్తి వల్ల అవన్నీ ఆ పెద్ద గది మధ్యలోకి ఆకర్షించబడ్డాయి. ఇది ఒక్క రోజులో జరగలేదు, కోట్లాది సంవత్సరాలు. నెమ్మదిగా ఈ కణాలన్నీ కలిసి ఒక పెద్ద బోలుగా ఉన్న గోళం, అంటే ఒక హాలోస్పియర్ ఏర్పడింది. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. తెల్లని ఖాళీలో ఒక నల్లని గోళం నెమ్మదిగా ఏర్పడుతోంది. అవును. ఇప్పుడు ఆ గోళం లోపల అసలు కథ మొదలవుతుంది. దానిలోపల ఏం జరిగింది? ఒక కొత్త ప్రపంచం పుట్టిందా? ఒక రకంగా అంతే. ఆ గోళం లోపల చిక్కుకుపోయిన ఆక్సిజన్ అణువులు ఆ ఒత్తిడి వల్ల హైడ్రోజన్ అణువులుగా మారాయి. ఓ, ఇప్పుడు ఆ గోళం లోపల మనకు ఆక్సిజన్, హైడ్రోజన్ 2.1 నిష్పత్తిలో ఉన్నాయి. ఇవి రెండూ కలిస్తే ఏమవుతుంది? నీరు, H2O. కరెక్ట్, నీరు ఏర్పడింది. అదే సమయంలో ఆ గోళం తన అక్షం మీద తాను తిరగడం ప్రారంభించింది. ఆహా, ఒక వ్యక్తి పరిగెత్తినప్పుడు చెమట పట్టినట్లే ఆ గోళం తిరగడం అనే పని చేయడం వల్ల దాని లోపల వేడి పుట్టింది. సరిగా. ఆ భ్రమణం వల్ల విపరీతమైన ఉష్ణం పుట్టింది. ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు నీటి లోపల అగ్ని పుట్టింది. నీటిలో అగ్నా? అవును. ఆ నీరు మరిగి ఆవిరిగా మారింది. కాని ఆ గోళం పూర్తిగా మూసుంది కదా. కాబట్టి ఆవిరి బయటకు వెళ్లే దారి లేదు. లేదు. దాంతో ఆ ఆవిరి తిరిగి నీటిలోనే కలిసిపోయింది. ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితి అన్నమాట. అంటే ఆవిరి, నీరు, అగ్ని, ఈ 3 శక్తులు కలిసి ఏం సృష్టించాయి? వినడానికి చాలా నాటకీయంగా ఉంది. ఈ తీవ్రమైన ప్రక్రియ వల్ల కార్బన్ అణువులు పుట్టాయి. ఆ నీరు, ఆవిరి, అగ్ని ఇవన్నీ కలిసి చిక్కటి నల్లటి జెల్లీలాంటి బొగ్గు పదార్థంగా మారాయి. ఒక కాస్మిక్ జెల్లీ. అవును. ఆ గోళం మొత్తం ఈ నల్లటి జెల్లీతో నిండిపోయింది.
అందులో అసంఖ్యాకమైన ముద్దలేర్పడ్డాయి. ఈ బొగ్గు పదార్థం నుండే గ్రహాలు నక్షత్రాలు పుట్టాయా? సరిగ్గా అంతే. ఆ జెల్లీ ముద్దల్లో కొన్ని నెమ్మదిగా చల్లబడి ఘనీభవించి గ్రహాలుగా మారాయి. మన భూమి కూడా అలా ఏర్పడిందే అని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ ఘర్షణకు, ఆ ఒత్తిడికి అవి మండిపోయి సూర్యుడిలాంటి నక్షత్రాలుగా మారాయి. వావ్! ఈ నక్షత్రాల అగ్నిజ్వాలల వల్ల ఆ గోళం మొత్తం వేడి వాయువులతో నిండిపోయింది. చివరికి ఈ మొత్తం నిర్మాణం ఎలా కనిపిస్తుంది? మన గెలాక్సీ, సూర్యుడు, భూమి అన్నీ ఈ గోళం లోపలే ఉన్నాయన్నమాట. అవును, బయట నుండి ఆ తెల్లని ఖాళీ ప్రదేశం నుండి చూస్తే ఈ గోళం ఒక నల్లని బంతిలా కనిపిస్తుంది. తెల్లని ప్రదేశం మధ్యలో ఒక నల్లని బంతి. మొత్తం మీద చూస్తే ఇది ఒక మానవ కన్ను ఆకారంలో ఉంటుంది. నల్లని కనుపాప, అదే ఆ గోళం. దాని చుట్టూ తెల్లని భాగం, అదే విశ్వంలోని ఖాళీ ప్రదేశం. అందుకే రచయిత దీనిని ఐ థియరీ అని పిలిచారు. మన ఉనికి మొత్తం ఆ కనుపాప లోపలే ఉంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మనకొక విశ్వం ఎలా ఏర్పడిందో ఒక చిత్రం వచ్చింది. అయితే ఒక కన్ను ఉంటే దానికి శరీరం కూడా ఉండాలి కదా? బహుశా ఇంకా ఎన్నో కళ్ళు ఉండవచ్చా? మీరు సరిగ్గా పట్టుకున్నారు. అక్కడికే వస్తుంది బీడ్ థియరీ. చెప్పండి. ఈ సిద్ధాంతం ప్రకారం మనం ఉన్నది ఒక్కటే విశ్వం కాదు, మొత్తం 3024 సమాంతర విశ్వాలున్నాయి. 3024గా? ఒక్కసారి ఆగండి. అది చాలా చాలా నిర్దిష్టమైన సంఖ్య. యాదృచ్ఛికంగా అనిపించడం లేదు. లేదు, దీని వెనక సంఖ్యాశాస్త్రముంది. ప్రతిదీ 108 అనే సంఖ్యతో ముడిపడి ఉంది. 108? ఇది హిందూ బౌద్ధ మతాలలో పవిత్రమైన సంఖ్య కదా? అవును. రచయిత ఒక కాస్మిక్ గుణకారాన్ని ప్రతిపాదిస్తాడు. భూమి వ్యాసం తీసుకుని దాన్ని 108తో గుణిస్తే సూర్యుడు వ్యాసం వస్తుంది. ఓ! దాన్ని మళ్లీ 108తో గుణిస్తే సౌరవ్యాసం, ఆపై గెలాక్సీ, చివరకొక విశ్వం యొక్క వ్యాసం వస్తుంది. శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా ఒక నమూనాను సృష్టించే ప్రయత్నం. అవును, ఒక క్రమబద్ధమైన నమూనా. సరే, 108 అనే సంఖ్య కీలకం. కాని 3024 ఎలా వచ్చింది? మరి ఈ విశ్వాలన్నీ ఎలా అమర్చబడి ఉన్నాయి? దాదాపు ఒక జపమాలలాగా. ఆ జపమాలలో 108 పాలరాతి బంతులున్నాయనుకోండి. అవే ఆ పూసలు. 108 పూసలు. ప్రతి పూస అంటే ప్రతి బంతి లోపల 28 విశ్వాలు 3 వేర్వేరు కక్షలలో ఉంటాయి. 3 కక్షలా? అవేంటి? మొదటిది దేవుని కక్ష. ఇందులో 5 విశ్వాలు. రెండవది మానవునిది. ఇందులో 9 విశ్వాలు. మూడవది రాక్షసులది. ఇందులో 14 విశ్వాలుంటాయి. ఓ! 5 + 9 + 14 మొత్తం 28 విశ్వాలు ఒక బంతిలో. అవును. ఇలాంటివి 108 బంతులున్నాయి కాబట్టి 28ని 108తో గుణిస్తే 3024. లెక్క సరిపోయింది. సరిపోయింది. ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వనిర్మాణాన్ని సూచిస్తుంది. దేవుళ్ళు, మానవులు, రాక్షసులు అని. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విశ్వాలకు రంగులు కూడా ఉన్నాయట. అవును, ఇదింకా ఆసక్తికరమైన విషయం. రంగులా? అవి ఎలా నిర్ణయించబడ్డాయి? రచయిత అంకెలకు రంగులను కేటాయించారు. ఉదాహరణకు 0 తెలుపు, 1 ఎరుపు, 2 నారింజ, అలా 9 నలుపు. మన విశ్వం 9వ స్థానంలో ఉందని చెప్పారు. అంటే మనది నల్లని విశ్వమా? అవును, మానవ కక్షలో 9వ స్థానంలో ఉంది. అందుకే దాని రంగు నలుపు. మరి 9 తర్వాత వచ్చే విశ్వాల రంగులు? 2 అంకెల సంఖ్య వస్తే ఆ అంకెల రంగులను కలపాలి. ఉదాహరణకు 10వ విశ్వం అంటే 1 ఎరుపు, 0 తెలుపు, 2 కలిపితే గులాబీ రంగు. సరిగ్గా. అలా ప్రతి విశ్వానికి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఈ రంగుల కేటాయింపు, మన కళ్ల రంగులు, ఇదంతా చాలా సృజనాత్మకంగా ఉంది. దీనికి మన నిజ జీవితానికి ఏమైనా సంబంధముందని రచయిత చెబుతున్నారా? అవును, ఇక్కడే ఒక పెద్ద ఊహాత్మక ముడి వేస్తారు. చెప్పండి. భూమిపై మానవులకు నీలం, ఆకుపచ్చ, గోధుమ, నలుపు వంటి వివిధ రంగుల కళ్ళు ఉండటమే ఈ బహుళవర్ణ విశ్వాలు ఉన్నాయనడానికి ఒక సూచన అని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఓ! అంటే మన కళ్ల రంగులు ఇతర విశ్వాల ఉనికికి మన శరీరంలో ఉన్న సాక్ష్యమన్నమాట. ఆయన వాదన అదే. మన జీవశాస్త్రమే విశ్వశాస్త్రాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పడం. వావ్! సరే, ఇప్పుడు మనకు 3024 రంగురంగుల విశ్వాలు ఒక జపమాలలో పూసలవలే ఉన్నాయని ఒక చిత్రం వచ్చింది. మరి అవి కదులుతాయా? ఖచ్చితంగా. ఇక్కడే మనం 3వ సిద్ధాంతం ద మూవ్మెంట్ థియరీ వస్తుంది. సన్ అనే పదంలోనే రహస్యముందని అంటారు. అవును, దాన్ని విరదీస్తే ఎస్ అంటే సౌత్ పోల్, యు అంటే మ్యాగ్నెట్ సింబల్, ఎన్ అంటే నార్త్ పోల్.
సూర్యుడి పేర్లోనే దాని కదలిక సూత్రం దాగి ఉందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది కుడిచేతి బొటనవేలు నియమం మీద ఆధారపడి ఉంటుందని చదివాను. అవును, రచయిత దాన్ని ఖగోళ వస్తువులకు అన్వయించారు. 2 రకాల కదలికలున్నాయి. ఒకటి సూర్యుడిది, మరొకటి ఆ 28 విశ్వాల సమూహం ఉన్న బంతిది. వాటి మధ్య తేడా ఏంటి? దిశలో తేడా. మీ కుడిచేతి బొటనవేలును కిందికి చూపించండి. అది దక్షిణ అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది. అప్పుడు మీ వేళ్లు పడమర నుండి తూర్పుకు చుట్టుకుంటాయి. అవును. సూర్యుడు అదే దిశలో కదులుతాడు. మరి ఆ విశ్వాల సమూహం? దానికి బొటనవేలు పైకి చూపించాలి. ఇది ఉత్తర అయస్కాంత క్షేత్రం. ఇప్పుడు మీ వేళ్లు తూర్పు నుండి పడమరకు చుట్టుకుంటాయి. అంటే అవి రెండు వ్యతిరేక దిశల్లో కదులుతున్నాయా? అవును, రెండూ ఒకే వేగంతో, సెకనుకు 220 కిలోమీటర్ల వేగంతో, కానీ వ్యతిరేక దిశలలో. ఎందుకలా? దీని వెనుకేదైనా కారణముందా? ఖచ్చితంగా ఉంది. న్యూటన్ 3వ గమన నియమం. ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. సరిగ్గా. ఇక్కడ సూర్యుడి కదలిక ఒక చర్య అయితే, ఆ విశ్వాల సమూహం యొక్క కదలిక దానికి వ్యతిరేక ప్రతిచర్య. ఒకటి ఉత్తర ధ్రువాన్ని సృష్టిస్తే మరొకటి దక్షిణ ధ్రువాన్ని సృష్టిస్తుంది. అద్భుతం! ఇదొక ఖగోళ సమతుల్యత అన్నమాట. ఈ రెండు వ్యతిరేక శక్తులు విశ్వాన్ని స్థిరంగా ఉంచుతున్నాయి. ఒకటి లేకుండా మరొకటి లేదు. ఈ విశ్వ నృత్యంలో ప్రతి కదలికకు ఒక ప్రతికదలిక ఉంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. ఒకే కన్ను ఆకారంలో ఉన్న విశ్వం నుండి 3024 రంగురంగుల విశ్వాలున్న జపమాల వరకు, ఆపై వాటి కదలికల వరకు. నిజమే. సోనూ కుమార్ సైన్స్ను ఒక కథ చెప్పే సాధనంగా వాడుకున్నారు. భౌతికశాస్త్ర సూత్రాలను, పురాణాలను, సంఖ్యాశాస్త్రాన్ని కలిపి ఒక సంపూర్ణ విశ్వచిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఇది సైన్స్ మరియు ఆధ్యాత్మికతను కలపడమే కాదు, వాటి మధ్య ఒక కొత్త సంభాషణను ప్రారంభించే ప్రయత్నంలా అనిపిస్తోంది. అవును. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ పుస్తకంలో ఇంకో ఆసక్తికరమైన వాదన ఉంది. చెప్పండి. మన రాత్రి ఆకాశంలో చూసే నక్షత్రాలన్నీ సూర్యుడి వంటివి కాకపోవచ్చట. కొన్ని గ్రహాంతరవాసుల నివాస కాలనీల నుండి వచ్చే వెలుగులు కావచ్చు. అవును, దానికోసం ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక పర్వతంపై నుండి కింద ఉన్న నగరాన్ని చూస్తే దాని దీపాలు నక్షత్రాల్లా మెరుస్తాయి కదా. నిజమే. అలాగే మనం ఆకాశంలో చూసే కొన్ని చుక్కలు నిజానికి మండుతున్న నక్షత్రాలు కాకపోవచ్చు. అవి మనలాంటి జీవులు నివసించే నగరాల నుండి వచ్చే దీపాలు కావచ్చు. ఈ దృక్కోణం, ఈ మొత్తం చర్చ మనకొక విషయాన్ని గుర్తుచేస్తోంది. ఏంటది? మనం రాత్రి ఆకాశంలోకి చూసినప్పుడు మనం చూస్తున్నది వాస్తవమని అనుకుంటాం. కాని ఈ పుస్తకం వంటివి మనల్ని ప్రశ్నించేలా చేస్తాయి. మనం చూస్తున్నది నిజంగా ఏమిటి? మన కంటికి కనిపించని ఇంకా ఎన్నెన్ని రహస్యాలు, ఎన్నెన్ని కథలు ఆ నల్లని తెరవెనుక దాగి ఉన్నాయో అని ఆలోచించాల్సి వస్తోంది.